ఇక్కడ చూడండి ఈ బిఫోర్ ఆఫ్టర్ లైన్ స్పేసింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ టైప్ చేస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒక సపరేట్ హెడ్డింగ్ పెడతాను ఇక్కడ. అంటే అక్కడ ఏదో హెడ్డింగ్ ఉంటుంది అనుకోండి, దీనికి నాకు ముందు స్పేసింగ్ అవసరం లేదు. సో దీన్ని నేను నార్మల్ గా ఇలా పెట్టేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డిలీట్ చేస్తాను, ఈ స్పేసింగ్ నాకు అవసరం లేదు. ఇక్కడ స్పేసింగ్ ఓకే, కానీ దీని తర్వాత కొంచెం నాకు ఎక్కువ స్పేస్ కావాలి అనుకుంటే, అంటే పర్టికులర్ గా ఇది వేరే హెడ్డింగ్ కాబట్టి దీనికంటే ముందు ఎక్కువ స్పేసింగ్ రావాలి అనుకుంటే పేరాగ్రాఫ్ లోకి వెళ్ళిపోయి పేరాగ్రాఫ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేసేసి బిఫోర్ ఇక్కడ ఒక 10 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది చూడండి. ఇక్కడ 10 పాయింట్స్ స్పేసింగ్ వచ్చేసింది. ఓకే, అదే విధంగా ప్రతి పేరాగ్రాఫ్ కి కొంచెం స్పేస్ రావాలి అనుకుంటే మళ్ళీ ఆ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని, లేదంటే ఇలా కానీ సెలెక్ట్ చేసుకొని ఈ పేరాగ్రాఫ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ ఎవ్రీ పేరాగ్రాఫ్ అని మనం అర్థం చేసుకోవాలి. ఆఫ్టర్ అంటే ఏంటి? ఆఫ్టర్ ఎవ్రీ పేరాగ్రాఫ్. ఆఫ్టర్ ఎవ్రీ పేరాగ్రాఫ్ ఎన్ని పాయింట్స్ కావాలి మీరు ఇక్కడ డిసైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ కి నేను ఒక 10 ఇస్తాను. మళ్ళీ చూడండి 10 ఇస్తున్నాను, ఓకే అంటున్నాను. అంటే ఇక్కడ చూడండి దీని తర్వాత 10 పాయింట్స్ గ్యాప్ వచ్చి ఇది స్టార్ట్ అయింది. ఇంతకు ముందు లైన్ కు మధ్య ఎంత స్పేస్ ఉందో పేరాగ్రాఫ్ కు మధ్య కూడా అంతే స్పేస్ ఉంది. అలా ఉంటే చూడడానికి బాగా కనపడదు. కాబట్టి మీరు ప్రతి పేరాగ్రాఫ్ కి మామూలుగా ఇటువంటి టెక్నికల్ టర్మ్స్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే స్పేస్ రావడానికి ఎంటర్ కొడుతుంటారు. అలా ఎంటర్ కొట్టకూడదు. ఎంటర్ కొడితే ఏంటంటే అంత ప్రొఫెషనల్ గా ఉండదు. ఆ లైన్ స్పేసింగ్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో మామూలుగా మీకు ఎంత వాల్యూ కావాలనేది ఇక్కడ పేరాగ్రాఫ్ లో సెట్ చేసుకోండి. 10 పాయింట్స్ ఇచ్చాను, ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఎక్కువ ఉంది? పేరాగ్రాఫ్ లో దీని తర్వాత 10 ప్లస్ దీనికంటే ముందు 10 ఇచ్చాం, అందుకే డబుల్ స్పేసింగ్ అనేది ఇక్కడ యాడ్ అయింది. అంటే ఇది డిఫరెంట్ హెడ్డింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ స్పేస్ మెయింటైన్ చేయడానికి నేను అలా ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, సో ఇంకా ఏమున్నాయి అక్కడ ఆప్షన్స్? లైన్ స్పేసింగ్. కొన్నిసార్లు మీరు వర్డ్ లో కనుక ఏదన్నా అంటే బుక్ రాస్తున్నా కానీ కొన్నిసార్లు 1.5 స్పేసింగ్ ఇవ్వాలి అంటారు. వర్డ్ లో కూడా ఇలానే ఉంటుంది పేరాగ్రాఫ్. అప్పుడు 1.5 లైన్ పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క లైన్ కి స్పేసింగ్ అనేది 1.5 లైన్ స్పేసింగ్ తోటి వస్తుంది. కానీ అంత అవసరం లేదు ఇక్కడ మనకి, ఎందుకంటే బయటకు వెళ్ళిపోతుంది కదా, మనం సింగిలే పెట్టేసుకున్నాం. ఇంకా చూడండి డబుల్ అంటే ఒక్కొక్క స్పేస్ కి ఒక్కొక్క లైన్ మధ్యలో ఒక ఎంటీ లైన్ లాగా స్పేసింగ్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఎగ్జాక్ట్లీ అంటే చూడండి ఎగ్జాక్ట్లీ ఎంత స్పేస్ ఉండాలి ఒక్కొక్క లైన్ కు మధ్యలో. ఇది మీరు ఇప్పుడు 21.26 అనుకోండి, ఒక 15 పెట్టి చూడండి. మీకు అది తక్కువ ఎక్కువ అనిపిస్తే చూడండి అసలు స్పేసింగ్ అనేది సెట్ కావట్లేదు. సో అంటే మీరు మాన్యువల్ గా సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏదో ఒక వాల్యూ టైప్ చేసుకొని చూడండి, మీకు తక్కువైందా ఎక్కువైందా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇది ఎక్కువైంది అనిపిస్తుంది. సో నేను ఇక్కడ 15 పెడితే చాలా తక్కువ ఉంది, 30 పెడితే కొంచెం ఎక్కువ ఉంది. సో మీడియం పెట్టేస్తాను, 22 పెడతాను. ఓకే, సో ఇలా వచ్చింది. అంటే ఎప్పుడైనా పర్టికులర్ ఏరియాలో మీరు టెక్స్ట్ ని ఫిట్ చేసి చూపించాలి, మళ్ళీ అది బయటకు పోకూడదు అనుకున్నప్పుడు మీరు ఈ సెట్టింగ్స్ తో ట్రై చేయొచ్చు. ఓకే, పేరాగ్రాఫ్కి వెళ్ళిపోయి లైన్ స్పేసింగ్. నెక్స్ట్ ఆప్షన్ ఏంది? మల్టిపుల్ అంటే చూడండి ఇలా పెడితే అంటే ఇది కూడా ఏంటంటే ఒక లైన్ తర్వాత మళ్ళీ 3 లైన్లు, అంటే మళ్ళీ ఒక లైన్ తర్వాత ఒక 3 లైన్ అట్లా వచ్చింది. సో ఇది అంతగా మనం వాడము, ఎక్కువగా నేను ఎగ్జాక్ట్లీ అనేది వాడుతుంటాను ఎప్పుడైనా స్పేసింగ్ పర్ఫెక్ట్ గా అలైన్ చేసుకోవాలనుకుంటే. ఓకే, సో ఇవ్వండి మన టెక్స్ట్ బాక్స్ రిలేటెడ్ ఆప్షన్స్. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైతే నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.